గైస్ నేను మీ కాకినాడ కుర్రోడిని. చూస్తున్నారు కదా గైస్, శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు అయితే మన కాకినాడ గోకులం గుడిలో అయితే జరుగుతున్నాయి. ఈ గోకులం గుడి మన వీరకమ్మల దగ్గరలో ఉన్న విశాల మఠ సంతలో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా గైస్, గుడి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేస్తున్నారు. అయితే లోపల గుడిని చాలా బాగా అయితే అలంకరించారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడికి ఎడమ వైపు అయితే గోశాల ఉంటుంది. కుడివైపు నాట్య ప్రదర్శనశాల అయితే ఉంటుందన్నమాట. ఆ నాట్య ప్రదర్శనశాలకి ఎదురుగానే ఈ రోజు అయితే ఉట్టు కొట్టడం అయితే జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది సాయంత్రం 7 గంటలకి లైవ్ లో అయితే చూస్తారు గాయస్. ఓకే. కుడివైపున ఉండే ఈ నాట్య ప్రదర్శనశాల దగ్గర ఏ విధమైన ఏర్పాట్లు చేశారో అయితే మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు. ఎందుకంటే సాయంత్రం ఉట్టుకొట్టే కార్యక్రమం అయితే ఉంది కదా, శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, చాలా చైర్స్ అయితే అరేంజ్మెంట్ అయితే చేశారనమాట. దగ్గరికి వెళ్ళి మీకు అన్ని క్లారిటీగా చూపిస్తాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి గైస్. అలాగే ఈవినింగ్ వచ్చే లైవ్ని మీ బంధువులు అలాగే మీ పేరెంట్స్తో చూడాలనుకుంటే ఈ లైవ్ని వాళ్ళకి అయితే షేర్ చేయండి. సాయంత్రం 7 గంటలకు అయితే వస్తుంది. చూస్తున్నారా కదా గైస్, ఎంత బాగా అయితే అలంకరించారో. చాలా ఏర్పాట్లు అయితే మొత్తానికి ఈ విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట. సాయంత్రం ఎంతో పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. అది మీరు చూడాలనుకుంటే ఈవినింగ్ లైవ్కి అయితే రండి గాయస్. చూస్తున్నారు కదా, సాయంత్రం ఉట్టు కొట్టే ప్రదేశం ఇదే అనమాట. ఇక్కడే ఉట్టు కొట్టిస్తారు చిన్నపిల్లలతోనే, అలాగే పెద్దవాళ్ళు కూడా కొడతారనమాట. ఏర్పాట్లు అయితే అన్నీ అయిపోయినాయి గాయస్. సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన తర్వాత ఉట్టు కొట్టడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే గాయస్ నేను చెప్పిన నాట్య ప్రదర్శనశాల. బ్యాక్ సైడ్ అయితే గోవులు అయితే పెంచుతున్నారు, అది కూడా చూపిస్తాను. గాయస్ గోకులం బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందన్నమాట, చూడండి. ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ. అక్కడేమో ఉట్టు కొడతారనమాట. ఈవినింగ్ చాలా బాగుంటుంది. కాకినాడ కర్ణంగారి జంక్షన్ ఏరియా గోకులం గుడి గాయస్. గుడి క్లోజ్ చేసి ఉంది గాయస్. లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి మీరే. బాగుంది కదా, లోపల కూడా మొత్తం అలంకరించారు. ఈవినింగ్ ఓపెన్ చేస్తారు 5 o'clockకి. అప్పుడు మేము 4 o'clock రావడం వల్ల ఓపెన్ చేసలేదు, క్లోజ్లో ఉంది. నైట్ ఏ విధంగా ఉందో ఈ లైటింగ్తో మొత్తం చూపిస్తాను. చాలా పండుగ వాతావరణం అయితే ఉంది. అందరూ ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట వాళ్ళ పేరెంట్స్తో. చూడండి గాయస్, ఇదే నేను చెప్పిన గోశాలకి అయితే గోశాల దగ్గరికి వెళ్తాం. వెళ్ళి గోశాల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ప్రతి కృష్ణుడి గుడిలో ఉండే గోశాలలోనే ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటుంది గాయస్. బాగుంటుంది, చూపిస్తాను చూడండి. ఇదే గాయస్ నేను చెప్పిన గోశాల అయితే ఇదే అనమాట. చూస్తున్నారు కదా, చుట్టూ మంచి గార్డెనింగ్ అయితే చేసి ఉంది. మధ్యలో ఇదైతే ఉంది అనమాట. గోశాల ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంటుంది గాయస్. గోశాల చాలా బాగుంటుంది అనమాట. అదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. ఇలా ఎన్నో మరిన్ని వీడియోస్ మీ ముందైతే ఉంచుతాం. చూడండి గాయస్, గార్డెనింగ్ చాలా బాగుంది. చాలా మొక్కలు అయితే ఉన్నాయన్నమాట గుడి లోపల. గుడి అయితే ఈ విధంగా మొత్తం అలంకరించారు చుట్టూ. చాలా పెద్ద గుడి. చూస్తున్నారు కదా గాయస్, ఈ విధంగా ఉంటుంది. సాయంత్రం జరిగే లైవ్కి మీరు మీ ఫ్రెండ్స్తో పాటు చూడాలనుకుంటే సాయంత్రం వచ్చే లైవ్ని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను గాయస్. ఇదే గాయస్ మొత్తానికి వీడియో అయితే. బయట ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇప్పుడు మీకు. బయట కూడా చూద్దరు, కానీ బయట కూడా చాలా బాగా అయితే లైటింగ్ అది పెట్టారనమాట. చూస్తున్నారు కదా గైస్, ఈ విధంగా ఏర్పాట్లు అయితే చేశారు.
నైట్ టైం ఈ లైటింగ్ ఎలా ఉందో ఏంటి అనేది లైవ్లో అయితే చూపిస్తాను. లైవ్ చూడాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే. అలాగే ఇంటి దగ్గర ఉండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి చూడలేరు కాబట్టి ఇంటి దగ్గర ఉండి చూసే వాళ్ళకి మన లైవ్ని అయితే షేర్ చేయండి గైస్. ఓకే గైస్, ఈ వీడియో అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి గైస్. మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.